చాలామంది జేఎన్‌టీయూహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ గురించి మనం వీడియోలో మాట్లాడుకున్నాము. అయితే వీళ్ళు అడుగుతా ఉన్నది విషయం ఏంటంటే, ఈ 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషను లాస్ట్ ఇయర్ సీనియర్స్‌కి జరిగినట్టు హార్డ్‌గా జరుగుతదా? జరిగిందా? లేపోతే ఈసారి ఈజీగా జరుగుద్దా? అని జెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో, దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఈ జేఎన్‌టీహెచ్ 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడూ ఈజీగానే జరుగుతది. అయితే లాస్ట్ టైమ్ వచ్చేసరికి కొంచెం టఫ్‌గా జరిగిందంతే. మిగతా వాటిలతో పోలిస్తే 2122తో గాని, 1112తో గాని పోల్చినట్టయితే 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ బాగానే జరిగింది. ఈసారి మరి ఎలా ఉంటుంది? ఎందుకంటే ముందు రిలీజ్ అయ్యే రిజల్ట్స్ అదే కాబట్టి 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే మీరు కంగారు పడాల్సిన పని లేదు. అన్నీ కూడా పాస్ అయిపోతారు. ఇందుట్లో వచ్చేసరికి 2-1లో లాగా కోర్ సబ్జెక్ట్‌లు హార్డ్‌గా పేపర్ వాల్యుయేషన్ జరుగుతది. లేకపోతే పలానా సబ్జెక్ట్ హార్డ్‌గా జరుగుద్దని లేదండి. మీకు బెఫా ఇలాంటివి ఏయన్నా ఉన్నట్టయితే ఎంఎస్ అంటే మేనేజ్మెంట్ సైన్స్ ఇలాంటివి ఎంబీఏ వాళ్ళ సబ్జెక్ట్ ఉంటే తప్ప మీకు మిగతాయన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ పేపర్ వాల్యుయేషన్ కూడా ఈజీగానే జరుగుతది. దానికి గల కారణం ఏంటంటే థర్డ్ ఇయర్‌కొచ్చేసరికి స్టూడెంట్స్‌కి పర్సెంటేజ్ అనేది తగ్గుంటుంది కాబట్టి దాన్ని పెంచుకోవడానికే చూడాలి కాబట్టి సాధారణంగా అయితే మీరు గనక మంచిగా రాసుంటే ఫెయిల్ చేయడానికైతే చూడరండి. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే 3-1లో పాస్ అవుతారు కానీ పాయింట్లు ఎక్కువ రావు. 3-2 మాత్రం ఫుల్ పాయింట్‌లొస్తాయి. సప్లీలో ఇంకా ఎక్కువొస్తాయి. సో, మరి ఈసారి అదే విధంగా జరుగుతుందా అంటే మాత్రం ఈసారి కంప్లీట్‌గా ఆఫ్‌లైన్‌లోనే పేపర్ వాల్యుయేషన్ ఉంది కాబట్టి మీ అందరూ కూడా పాస్ అయ్యుటమే కాదండి మంచి పాయింట్లు కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆఫ్‌లైన్‌కొచ్చేసరికి ఎక్కువ మంది హైదరాబాద్ దాకా ఎళ్ళటానికి ఊళ్ళ నుంచి ఇంట్రెస్ట్ చూపిచ్చరు. అందుకని జెప్పేసి ఏమవుతుంది, తక్కువ మంది ఉన్నారనుకోండి వాల్యుయేషన్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ గూడా ఆహ్, ఎన్నో బుక్‌లెట్లు చేయాల్సుంటుందండి. సో, చాలా బుక్‌లెట్లుంటాయి గదా! సో, స్పీడ్‌గా చేసేస్తుంటారు. కరెక్ట్‌గా కీ పేపర్ ప్రకారమే చేస్తారు. దాని గురించి బాధపడే పని లేదు. ఓవరాల్‌గా అయితే 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ హార్డ్‌గా జరిగిందా? ఈజీగా జరిగిందా? అని చాలామంది అడుగుతా ఉన్నారు. సో, దానికి కారణం ఇందుట్లో చెప్పడం జరిగింది. అది ఎలా జరిగిందని చెప్పడం జరిగింది. ఓకేనా? థాంక్ యూ సో మచ్.